నమస్కారం, వెల్కమ్ టు 1TV న్యూస్. కర్నూలు నగరంలో ఉన్న స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సాయి హాస్టల్కు అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరుతూ శనివారం కర్నూలు అవుట్డోర్ స్టేడియం ఎదుట పెద్ద ఎత్తున క్రీడా సంఘాలు, ప్రతినిధులు, క్రీడాకారులు హాజరై నిరసన తెలిపారు. ఈ సందర్భంగా క్రీడా సంఘాల జేఏసీ నాయకుడు నాగరత్నమయ్య, జిల్లా ఒలింపిక్ సంఘం కార్యనిర్వాహక కార్యదర్శి సునీల్ కుమార్, బాక్సింగ్ సంఘం అధ్యక్షుడు సురేష్ గౌడ్, జిల్లా ప్రైవేట్ స్కూల్ వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం అధ్యక్షుడు చెండ సుంకన్న, జిల్లా టైక్వాండో సంఘం కార్యదర్శి సతీష్లు హాజరై మాట్లాడారు. సాయి స్పోర్ట్స్ హాస్టల్ను తిరుపతికి తరలించేందుకు కుట్రలో భాగంగానే ఇప్పటి వరకు అడ్మిషన్ నోటిఫికేషన్ ప్రకటించలేదన్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన కోచ్లు సెంటర్ ఇన్ఛార్జిగా ఉన్నారు, కానీ వారు తిరుపతికి తరలించేందుకు కుట్ర పడుతున్నారని ఆరోపించారు. ఎప్పటికైనా స్పోర్ట్స్ అథారిటీ అధికారులు స్పందించి అడ్మిట్ నోటిఫికేషన్ ఇవ్వాలని, లేకపోతే రానున్న రోజుల్లో ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాజు, భరత్, చరణ్, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. అందరూ ఒకటి చూడండి. ఎట్లా కర్నూలు క్రీడా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా కష్టపడి ఇప్పటి వరకు బయటకు వస్తున్నారు. ఇలాంటి సమయంలో ఇది రేపటి పిల్లల భవిష్యత్తుగా పరిగణించాలి, కానీ ఇప్పటి వరకు ఏమీ ప్రొడక్టివిటీ లేదు అనే మాట ఏదైతే ఉందో దాన్ని బట్టి ఇక్కడ ఉన్న హాస్టల్ని అక్కడికి తీసుకెళ్లడం అనేది ఏమాత్రం అది కరెక్ట్మైన సమంజసం కాదని నా విన్నపం. ఎందుకంటే ఇది గతం కాదు, రేపటి భవిష్యత్తు. రేపటి మా ఈ పిల్లల భవిష్యత్తును మాత్రం దయచేసి ఇక్కడి నుంచి మా కర్నూలు నుంచి తీసుకోవద్దని మా విన్నపం అండి. దానికి మించి ఇంకా ఇది ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే డెసిషన్ తీసుకున్నారో స్టేట్ లెవెల్ కానీ సెంట్రల్ లెవెల్ కానీ, అది వాళ్ళ విచక్షణ జ్ఞానానికే వదిలేస్తున్నాము. ఎందుకంటే కేవలం స్వలాభాల కోసమో, ఇతరత్ర లాభాల కోసమో, లేదా ఒక చిన్న నష్టాని కోసమో ఇంతమంది రేపటి భవిష్యత్తుని ఎక్కడికో తీసుకెళ్ళి పెట్టాలనేది ఇది కరెక్ట్ కాదు. దయచేసి దీన్ని ప్రతి ఒక్కరు ఖండించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ మిస్టర్ లాయర్. మహేష్ మనకు ఇంటర్నేషనల్ ప్లేయర్ గట్టి క్లాస్ కొట్టండి ఒకసారి. ఇక్కడ ఎన్నో ఏళ్ళుగా ఫుట్బాల్, హాకీ, ఇతరత్ర మరీ ఇంకా క్రీడలు ఇక్కడ హాస్టల్ గురించి సాయి వాళ్ళు నిర్వహించే వాళ్ళు. సో వీఆర్ హ్యాపీ అబౌట్ దట్. కానీ ఇప్పుడు సడన్గా పిల్లలకు నష్టం చేకూర్చేటట్టు ఇక్కడ నుంచి తిరుపతికి ఎక్కడో తరలిస్తున్నారు. అక్కడ పెట్టండి, ఇక్కడ పెట్టండి. ఇక్కడ కూడా విద్యార్థులకు భవిష్యత్తు ఉండాలి కదా, వాళ్ళకు కూడా న్యాయం చేయాలి. ఇక్కడ నుంచి ఎంతోమంది ఇంటర్నేషనల్ క్రీడాకారులు కూడా తయారవు. సపోజ్ నేను కూడా ఒక ఇంటర్నేషనల్ ఆడాను, వేరే గేమ్ సబక్ తక్కరా. సో ఇక్కడ కూడా వేరే గేమ్స్ కానీ ఏమైనా కానీ పెట్టి ప్రోత్సహించాలి తప్పితే, కానీ ఇక్కడ ఉన్నదాన్ని తీసుకెళ్ళి మళ్ళీ వేరే చోట పెట్టి ఇక్కడ ఉన్న విద్యార్థులకు అన్యాయం చేయకూడదని. సో ఇక్కడే నేను కండెమ్ చేస్తున్నా, దీన్ని ఇక్కడ నుంచి తరలించకూడదని. సో వీ వాంట్ జస్టిస్, వీ వాంట్ బ్యాటరీ ఓపెనింగ్. ఓకే, ఖచ్చితంగా నా వంతు ప్రయత్నం నేను కూడా చేస్తాను. ఇక్కడ ఏమన్నా ఉంటే నా న్యాయపరంగా ఏదైనా చిక్కులు ఉంటే కూడా న్యాయపరంగా నేను ఏదైనా చొరవ తీసుకొని ఖచ్చితంగా న్యాయం చేయకూడదని నేను ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సార్. ఓకే, ఒకసారి మనం అందరం డిస్కస్ చేద్దాం. సో నేను మరి ఒకసారి మీకు అందరికీ చెప్తున్నా, డియర్ మై ఫ్రెండ్స్ అండ్ మై స్టూడెంట్స్, మీరు లెట్ దెమ్ నౌ, అంటే ఇప్పుడే స్టార్ట్ చేయండి, మెసేజ్లు పంపించండి. మా కర్నూలు హాస్టల్ వెళ్ళాలని మీరు గవర్నమెంట్కు మెసేజ్లు పంపించండి. లేకుంటే వాట్సాప్లో పెట్టండి, ఇన్స్టాగ్రామ్లో పెట్టండి. సార్ చిన్న వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం సందేశం వ్యాయామ ఉపాధ్యాయుల అధినేత, వ్యాయామ ఉపాధ్యాయుల నిరుద్యోగ ప్రెసిడెంట్, ప్లీజ్ కమ్ హియర్ అండ్ రైట్. దానికోండి ఒకసారి గట్టిగా. ఈరోజు మనందరం ఇక్కడ చేరినామంటే క్రీడాకారులందరికీ ఒక ఈరోజు బాధాకరం. మరి ముఖ్యంగా ఇదేమంటే బాధ, సాయాశ్రమం ఇక్కడ నుంచి ఎత్తేయకుండా
మన కర్నూలు జిల్లాలో ఏర్పాటు చేయాలి. ఒకప్పుడు సహాయశాలకు డే బార్డర్స్, అలాగే బాస్కెట్బాల్, అథ్లెటిక్స్, హ్యాండ్బాల్, అలాగే ఫుట్బాల్, హాకీ, టైక్వాండో ఇలాంటి అన్ని గేమ్లు ఇక్కడ ఉండేవి. ఇప్పుడు ఈరోజు చాలా ఘోరం పరిస్థితి. టీడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కుటుంబం వచ్చిన తర్వాత స్పందించాలి. దయచేసి మీరు తిరుపతిలో క్రీడా హబ్బు పెట్టుకోండి, కానీ మాకు ఇక్కడ ఏర్పాటు చేయాలని చెప్పేసి, మరి ముఖ్యంగా స్పోర్ట్స్ హాస్టల్ని ఖచ్చితంగా ఏర్పాటు చేయాలంటే క్రీడాకారుల భవిష్యత్తు. దాదాపుగా మన కర్నూలు జిల్లా నుంచి ఇంటర్నేషనల్ అథ్లెట్ అలాగే అర్షద్ భాయ్ గారు, అలాగే మనకు చాలామంది ఉన్నారు. అలాగే హాకీలో కూడా దాదాపుగా మన జూనియర్ ఇండియా టీం అన్నారు, జూనియర్ టీం కూడా వచ్చారు. కాబట్టి ఇక్కడ డే బార్డర్స్ ముఖ్యంగా ఉండాలని చెప్పేసి తెలుస్తున్నాము. కాబట్టి ఇక్కడ 100% మనము ఉద్యమం చేయడానికి సరే వెనకాడకూడదు, నిరాహార దేశం సరే మనం సహాయం కాపాడాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. ఓకే స్టూడెంట్స్, మీ క్రీడల భవిష్యత్తు, మీ ఉజ్వల భవిష్యత్తు అనేది స్పోర్ట్స్ హాస్టల్ నుంచి. స్పోర్ట్స్ హాస్టల్ ఎందుకు ఉండాలని చెప్పేసి దీని గురించి మనం ఒకటే సాధించాలి. మరి ముఖ్యంగా స్పోర్ట్స్ హాస్టల్ ఉండడం వల్ల చాలా మంది క్రీడాకారులకు ఉజ్వల భవిష్యత్తు అని చెప్పేసి తెలుస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. స్పోర్ట్స్ హాస్టల్ను వెంటనే స్పోర్ట్స్ హాస్టల్ను వెంటనే స్పోర్ట్స్ హాస్టల్ను వెంటనే స్పోర్ట్స్ హాస్టల్ను వెంటనే కర్నూలులో సాయి హాస్టల్ను వెంటనే కొనసాగించాలి సాయి హాస్టల్ను వెంటనే కొనసాగించాలి. అధిక శబ్దం చేసే బైక్ సైలెన్సర్లు, ఆటో హారన్లపై కర్నూలు పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. కర్నూలు డివిజన్ పరిధిలోని 100 బైక్ సైలెన్సర్లు, 600 ఆటోల హారన్లను రోడ్ రోలర్తో ధ్వంసం చేశారు. వీటిని కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ జెండా ఊపి ప్రారంభించారు. అధిక శబ్దం చేసి ఇతరులకు ఇబ్బందులకు గురిచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ హెచ్చరించారు. తప్పకుండా ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. మూమెంట్ ప్రదానం చేస్తున్నాం సార్. ఓకే సార్. ఓకే నమస్కారం అండి. ఈరోజు కర్నూలు టౌన్లో ఈ మోడిఫైడ్ సైలెన్సర్స్, 2 వీలర్స్కి సైలెన్సర్స్ ఏమున్నాయో అంటే మోడిఫై చేసి అతి ఎక్కువ శబ్దం వచ్చేలాగా మోడిఫై చేయడము, తర్వాత ఆటోలకి రకరకాల హార్న్ అంటే సౌండ్ పొల్యూషన్ మెయిన్లీ క్రియేట్ చేసేలాగా కొన్ని మోడిఫికేషన్స్, బైక్స్ కానీ ఆటోస్ కానీ మోడిఫికేషన్స్ చేసినవి లాస్ట్ 1 మంత్ నుంచి కర్నూలు ట్రాఫిక్ పోలీస్ అండ్ మన సబ్ డివిజనల్ పోలీస్ వాళ్ళు స్పెషల్ డ్రైవ్ క్రియేట్ చేశారు. ఎందుకంటే చాలా రోజుల నుంచి లేట్ నైట్ ఎక్కువ శబ్దంతో వెహికల్ నడిపి సౌండ్ పొల్యూషన్ క్రియేట్ చేస్తున్నారు, డిస్టర్బ్ చేస్తున్నారని చాలామంది సివిలియన్స్ కూడా మాకు కంప్లైంట్ చేయడం జరిగింది. సో ఈరోజు అలా సీజ్ చేసిన ఒక 100 సైలెన్సర్స్, ఒక 500 ఈ మోడిఫైడ్ హార్న్స్ ఏమున్నాయో అవి సీజ్ చేసినవి జస్ట్ ఒక రోడ్ రోలర్ పెట్టి అందరి ముందు డెమాలిషన్ చేయడం జరిగింది. సో ఈ యొక్క ఇనిషియేటివ్ ఒకవైపు సీజ్ చేయడం ఒక ఎత్తు అయితే, ప్రజలకి అవగాహన కల్పించే కోసము ఈరోజు ఈ ప్రోగ్రామ్ తీసుకోవడం జరిగింది. సో మై రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ, పర్టిక్యులర్లీ యూత్ ఎవరున్నారో, సో మీ 2 వీలర్కి ఇలాంటి మోడిఫికేషన్స్ జరిగితే చేపిస్తే వెహికల్ సీజర్ కానీ ఫైన్, ఎక్కువ అమౌంట్ ఫైన్ వేయడం కూడా జరుగుతుందని. సో యూ మస్ట్ బి మేబీ సర్ప్రైజ్డ్, ఒక్కొక్క మోడిఫికేషన్స్కి 10,000, 15,000, 20,000 కూడా ఖర్చు పెడుతున్నారు. సో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని పురస్కరించుకుని కడప జిల్లా బద్వేలు పట్టణంలో ఆర్టీఓ చంద్రమోహన్ ఆధ్వర్యంలో పరిసరాలను పరిశుభ్రం చేశారు. ఈ సందర్భంగా పట్టణంలోని లంకమల్లేశ్వర స్వామి దేవస్థానం పరిసరాలను ఆర్డీఓ, ఆలయ కమిటీ చైర్మన్ కమిటీ సభ్యులతో కలిసి ఆలయ పరిధిలోని పరిసరాలను పరిశుభ్రపరిచారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ భాస్కర్ రాజు, ఎంపీడీఓ మల్లేశ్వరి, ఆర్డీఓ కార్యాలయం సిబ్బంది, ఇతర శాఖల సిబ్బంది పాల్గొన్నారు.
కడప జిల్లా బద్వేలు పట్టణంలో ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి జన్మదిన వేడుకలు ఆయన అభిమానులు వైసీపీ కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ జిల్లా ఎస్సీసీఎల్ అధ్యక్షుల ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. పాలు ఫలాలను పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డీసీ గోవిందరెడ్డి రాజకీయ కురవృద్ధుడని, నియోజకవర్గానికి గాడ్ ఫాదర్ లాంటివాడని, ఆయన పుట్టినరోజు వేడుకలకు హాజరైన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. స్థానికంగా 2004 నుంచి 2024 వరకు జరిగిన అన్ని ఎన్నికలలో విజయవంతంగా నడిపించడం గోవిందరెడ్డి గొప్పతనమన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ సుధా, మున్సిపల్ చైర్మన్ డాక్టర్ రాజగోపాల్ రెడ్డి, వైసీపీ అధ్యక్షులు సుందరరామిరెడ్డి, వైస్ చైర్మన్ గోపాలస్వామి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన ప్రియతమ బద్వేల్ నియోజకవర్గ నాయకులు మరియు ముఖ్యంగా గాడ్ ఫాదర్ లాంటి వైఎస్ఆర్సీపీ డీసీ గోవిందరెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలతో అక్కడికి వచ్చిన అందరికీ ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉన్నాను. ముఖ్యంగా నేను చెప్పబోయేది ఏంటంటే ఒకటి నేను ఎందుకు చెప్తున్నానంటే, నాకు ఎస్సీసీఎల్ జిల్లా అధ్యక్షుడిగా సారు ఇచ్చినప్పుడు నేను ఎందుకు సార్ అవసరం లేదు, కడప బద్వేల్లో ఉండేసి డెవలప్ చేసుకుంటాను ఉద్దేశంతో ఉన్నాను. కాకపోతే సార్ ఇచ్చిన తర్వాత దాని యొక్క పదవి యొక్క విలువ అనేది నాకు బాగా గుర్తుకొచ్చింది. ఎందుకంటే చెప్తున్నానంటే ఇప్పుడు దానివల్ల నాకు ప్రాముఖ్యత పెరిగింది. నేను ముఖ్యంగా చేస్తున్నాను. సో డీసీ గోవిందరెడ్డి గారి యొక్క కృతజ్ఞత భావంతోనూ, ఆయన పుట్టినరోజే కాకుండా ఆయన మొదటి నుంచి 2004 నుంచి ఆయన వెనకబడి నేను ఉన్నాను. ఒక ఆఫీసర్గా ఉన్నప్పుడు కూడా అప్పుడు కాంగ్రెస్లో ఉన్నాడు సారు. ఆయన ఎమ్మెల్యేగా అయ్యేదాన్ని కూడా నేను నా ఇంతో వ్యక్తిగా చేశాను నేను సేవ. సో ఆ గుర్తింపుగా ఈ విధంగా నేను ఉండగలుగుతున్నాను. ముఖ్యంగా నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా ఎమ్మెల్యే సుధా మేడం గారికి, అదేవిధంగా పట్టణ అధ్యక్షులు సుందరరామరెడ్డి గారికి, గురుమోహన్ గారికి, రాజగోపాల్ రెడ్డి అన్న మున్సిపల్ చైర్మన్ రాజగోపాల్ రెడ్డి గారికి, వైస్ చైర్మన్ మన గోపాల్ స్వామి గారికి, పెద్దారెడ్డి గారు, చెన్నై గారికి, అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ఏదైనా పేరు మర్చిపోయింటే క్షమించమని కోరుకుంటూ కలుగుతుంటాం. ఏపీ శాసనమండలిలో పాదాలకు చెప్పులు ధరించి వెంకటేశ్వర స్వామి ఫోటోను పట్టుకున్నట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తానని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఛాలెంజ్ చేశారని, వీడియోలలో స్పష్టంగా చెప్పులు ధరించడం నిరూపితమైందని, వెంటనే బొత్స సత్యనారాయణ రాజీనామా చేయాలని విజయనగరం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కిమిడి నాగార్జున డిమాండ్ చేశారు. వైసీపీ నేతలు దేవుడి పేరుతో రాజకీయాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఈ సమావేశంలో నాగార్జునతో పాటు జనసేన జిల్లా అధ్యక్షులు లోకం మాధవి, బీజేపీ జిల్లా అధ్యక్షులు రాజేశ్వరమ్మ, ఎమ్మెల్సీ శ్రీమతి కావలి గ్రీష్మ తదితరులు, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. హిందుత్వం అన్నా, హిందువుల మనోభావాలన్నా ఏమాత్రం గౌరవం లేదు అన్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. అదేంటో తెలీదు, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి కూడా తిరుపతిని, వెంకన్న స్వామిని వాళ్ళు ఎప్పుడూ కూడా చిన్న చూపు చూస్తారన్న సంగతి మనందరికీ తెలుసు. అట్లాగే తిరుపతి వెళ్ళిన ఒక సగటు భక్తుడిని అడిగినా చెప్తారు, తిరుపతి లడ్డు టీడీపీ హయాంలో ఉన్నప్పుడు ఎంత మంచి క్వాలిటీతో ఉంటుంది, అదే వైకాపా ఉన్నప్పుడు ఎలాగుంటుంది అని. నాకు కూడా తెలుసు. 2004 నుంచి 2014 సమయంలో విదేశాల్లో ఉంటూ ఎప్పుడైనా తిరుపతి దర్శనానికి వెళ్తే ఆ లడ్డూ తినాలి అనేది చిన్నప్పటి నుంచి ఎంతో ఒక కోరిక కదా. అలా విదేశాల్లోంచి వచ్చి ఒక్కసారి తిన్న వెంటనే ఏంటి దీని క్వాలిటీ పడిపోయింది అన్నట్టుగా అనిపించేది. అలాగే గత 5 సంవత్సరాలు మనం తీసుకున్నామంటే సుమారు 150 గుడుల మీద వైకాపా హయాంలో దాడి జరిగింది అనే సంగతి మనందరికీ తెలుసు. మన రామతీర్థం తీసుకున్నా అక్కడ కూడా రాముడి తల తీసేయడం అనేది జరిగింది. మరి ఆ సమయంలో వారు ఎటువంటి స్టేట్మెంట్స్ ఇచ్చారో మనందరికీ తెలుసు. ఈరోజు కూడా మేము చెప్పేది ఏంటి అంటే,
వీరు టీటీడీ చైర్మన్ల కింద ఎవరెవరినైతే పెట్టుకున్నారో హిస్టారికల్గా చూడండి, వాళ్ళందరూ కూడా వెంకటేశ్వర స్వామి మీద ఏదో ఒక తప్పుడు మాట మాట్లాడడం అనేది జరిగింది అని చెప్పి మీ అందరికీ కూడా నేను గుర్తు చేస్తున్నాను. మరి ఈ రోజున కౌన్సిల్ ఢిల్లీలో జరుగుతున్న ఏఏ సదస్సులో యూత్ కాంగ్రెస్ నాయకులు ప్రవేశించి ప్రధాని మోడీని అవమానించడం నిరసిస్తూ శనివారం విజయనగరం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద బీజేపీ శ్రేణులు ధర్నా నిర్వహించాయి. కాంగ్రెస్ పార్టీ చర్యలకు వ్యతిరేకంగా వారు నినాదాలు చేశారు. రాహుల్ గాంధీ వెంటనే ప్రధాని మోడీకి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ జెండాలను వారు తగలబెట్టారు. పోలీసులు వారిని అడ్డుకుని వివాదం జరగకుండా అడ్డుకున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. Congress down down, Congress down down, Congress down down, down down Congress, Congress down down, Congress down down, Congress, Congress down down, Congress, Congress down, Congress down down, down down Congress, down down Congress, down down Congress, down down Congress. రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలి. Down down Congress, 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 down Congress, down 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 down Congress. లేదు. రానున్న రోజుల్లో వారు పద్ధతి మార్చుకోకపోతే ఆ దాడు తీవ్రతరం చేస్తాం. భారతీయ జనతా పార్టీని వ్యతిరేకించడం నరేంద్ర మోదీ గారి నాయకత్వం. ఢిల్లీలో జరుగుతున్నటువంటి ఏఐ సమిట్, ప్రపంచంలో ఉండేటటువంటి టెక్ దిగ్గజాలు, చాలామంది దేశ ప్రధానమంత్రులు కూడా అక్కడికి రావడం జరిగింది. అటువంటి ప్రతిష్టాత్మకంగా భారతదేశంలో మన ఢిల్లీలో భారత్ మంటపంలో జరుగుతున్నటువంటి ఏ సమిట్ పైన కొంతమంది కాంగ్రెస్ గూండాలు దాడి చేయడం ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. ఇటువంటి దాడిని భారతీయ జనతా పార్టీ ఉపేక్షించేది లేదు. కొన్ని దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో ఎంతోమంది యువత మేధావులు ఇక్కడి నుంచి అమెరికా వెళ్ళిపోవడం జరిగింది. వీరు మన దేశంలో ఉన్నటువంటి మేధస్సుని ఇక్కడే ఉండేటటువంటి కంపెనీలని స్థాపించి రానున్నటువంటి దశాబ్దం ఏదైతే ఉందో, రానున్నటువంటి దశాబ్ద కాలం మొత్తం కూడా ఏఐ తాలూకు దశాబ్దం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో అది రానున్నటువంటి రోజుల్లో ప్రపంచాన్ని శాసించేటటువంటి పరిస్థితిని మనం గమనించాలి. అటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటటువంటి బృహత్తరమైనటువంటి కార్యక్రమం ఒకటి ఏర్పాటు చేస్తే ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశాన్ని కొనియాడుతూ, మన యొక్క యూపీఐ పేమెంట్లను కొనియాడుతూ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మనం వేస్తున్నటువంటి ముందడుగుని కొనియాడుతూ ఉంటే కాంగ్రెస్ పార్టీ మాత్రం దాని మీద దాడి చేయడం జరిగింది. యువతకి ఉపాధి ఉద్యోగ అవకాశాలని కల్పించేటటువంటి కార్యాచరణ ఇది. ఎన్నో కంపెనీలని, ప్రపంచ దిగ్గజ కంపెనీలని భారతదేశానికి తీసుకొచ్చేటటువంటి కార్యాచరణ. నిన్ననే మీరు చూసినట్టయితే ప్రీతమ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, వస్తున్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థల్లో 7 సంస్థలు మన ఆంధ్రాకి రాబోతున్నాయని చెప్పి. 7 సంస్థలు మన ఆంధ్ర రాష్ట్రానికి రాబోతున్నటువంటి ఇటువంటి తరుణంలో ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏదైతే అక్కడ భారత మంటపం మీద దాడి చేశారో దీన్ని భారతదేశం మీద దాడిగానే చూడాలి. భారతీయ జనతా పార్టీని వ్యతిరేకించవచ్చు, భారతీయ జనతా పార్టీ విధానాలను వ్యతిరేకించవచ్చు, కానీ భారతీయ జనతా పార్టీని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ భారతదేశ వ్యతిరేక శక్తిగా మారడం ఏదైతే ఉందో దాన్ని ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇప్పటికే బుద్ధి చెప్పి ఇంట్లో కూర్చోబెడుతున్నా కూడా ఇంకా ఏదో 1-2 చోట్ల ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వారి యొక్క మార్గాన్ని మార్చుకోకపోతే రానున్న రోజుల్లో దేశ వ్యతిరేక శక్తుల లిస్టులోనే ఈ
కడప మున్సిపల్ కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులను చెత్త పన్ను వసూలు చేశారంటూ వచ్చిన ఆరోపణలపై వారిని విధుల నుంచి తొలగించడం అన్యాయమని బద్వేలు మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు నాగేంద్రబాబు అన్నారు. విధుల నుండి తొలగించిన మున్సిపల్ వర్కర్స్ను వెంటనే తిరిగి ఉద్యోగంలో చేర్చుకోవాలని డిమాండ్ చేస్తూ బద్వేలు పట్టణంలో ఆమరణ దీక్ష చేస్తున్న వారికి సంఘీభావం తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికుల ఉత్తర్వుల మేరకే కార్మికులు చెత్త పన్ను వసూలు చేసి ఉంటారని, స్వతంత్రంగా వారు వసూలు చేయాలన్న విషయాన్ని నగరపాలక సంస్థ అధికారులు, ప్రజాప్రతినిధులు గుర్తించాలని సూచించారు. వెంటనే విధుల నుంచి తొలగించిన కార్మికులను తిరిగి తీసుకోవాలని, లేకపోతే తమ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈరోజు కడప జిల్లా బద్వేలు మున్సిపాలిటీ నందు బద్వేలు మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ CI2 అనుబంధ సంఘం ఆధ్వర్యంలో ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని మేము తెలియజేస్తున్నాం. ఈ నిరసన కార్యక్రమం తెలియజేయడానికి ప్రధానమైనటువంటి కారణం కడప జిల్లా హెడ్ క్వార్టర్గా ఉన్నటువంటి కడప కార్పొరేషన్లో విధులు నిర్వహిస్తున్నటువంటి మున్సిపల్ కార్మికుల పట్ల అక్కడున్నటువంటి మున్సిపల్ అధికారులు, పాలక వర్గం తీవ్రమైనటువంటి వివక్షను చూపుతోంది. అందుకు నిరసిస్తూ అక్కడ దాదాపు 22 రోజులుగా రిలే నిరాహార దీక్షలు అక్కడున్నటువంటి కార్మికులు నిర్వహిస్తున్నారు. రిలే నిరాహార దీక్షలు నిర్వహిస్తున్నప్పటికీ సమస్యలు పరిష్కారం కాకపోవడంతో నిన్నటి నుంచి అక్కడున్నటువంటి కార్మికులు, యూనియన్ నాయకులు ఆమరణ నిరాహార దీక్షకు కూడా పూనుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు కార్మికులు రిలే నిరాహార దీక్షలు, ఆమరణ నిరాహార దీక్షలు చేయడానికి గల ప్రధానమైనటువంటి కారణం ఈరోజు కార్మికుల పట్ల మున్సిపల్ అధికారులు, పాలకవర్గం చూపిస్తున్నటువంటి వివక్షే ప్రధానమైనటువంటి కారణంగా మేము అభివర్ణిస్తున్నాం. ఈరోజు చెత్త పన్ను వసూలు చేశారనేటువంటి నెపంతో కడప కార్పొరేషన్లో 7 మంది కార్మికుల్ని విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈరోజు కార్మికులతో పాటు అక్కడ సచివాలయ సెక్రటరీలు కూడా సస్పెండ్ చేశారు. అక్కడ సచివాలయ సెక్రటరీని తిరిగి మళ్ళా విధుల్లోకి తీసుకొని కింద స్థాయి పనిచేస్తున్నటువంటి కార్మికుల్ని విధుల్లోకి తీసుకోకుండా వాళ్ళని విధుల నుంచి తొలగించడం ఏమిటని చెప్పేసి ఈ సందర్భంగా మేము కడప కార్పొరేషన్ అధికారులని, పాలకవర్గాన్ని ప్రశ్నిస్తున్నాం. ఈరోజు అధికారులకేమో ఒక న్యాయం, కార్మికులకేమో ఒక న్యాయం. అధికారుల యొక్క ఆదేశాలు లేకుండా కార్మికులు పనులు చేస్తారనేటువంటిది కూడా మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు ఏదైతే సచివాలయ పారిశుద్ధ్య కార్యదర్శులను విధుల్లోకి తీసుకున్నారో అదే పద్ధతుల్లో కార్మికులు కూడా విధుల్లోకి తీసుకొని ఆ కుటుంబాలకి పోషణ కల్పించాలని చెప్పేసి కూడా మేము కోరుతున్నాం. అట్లాగే కడప కార్పొరేషన్ పరిధిలో పనులు చేస్తూ చనిపోయినటువంటి ఆప్కాసు కార్మికులు చాలామంది చనిపోయారు. ఆ కార్మికులకి ఈరోజు ఆ కార్మిక కుటుంబాలు. కృష్ణా జిల్లాలో ఆదివారం నాడు జరిగే బీసీ సింహగర్జన సభకు లక్షలాది మంది ప్రజలు తరలి రావాలని ఆ పార్టీ నాయకులు, రాష్ట్ర రైతు విభాగం నాయకులు ఆనగాని రాంప్రసాద్ పిలుపునిచ్చారు. భారత చైతన్య యువజన పార్టీ ఆధ్వర్యంలో బోడే రామచంద్ర యాదవ్ పిలుపు మేరకు రేపు భారీ బహిరంగ సభ జరుగుతుందని, ఆర్థికంగా వెనకబడిన ప్రతి ఒక్కరూ బీసీ సామాజిక వర్గం కిందకు వస్తారని, కాబట్టి తమ హక్కుల సాధన కోసం వేలాదిగా తరలివచ్చి సభను జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. బీసీ హక్కుల సాధన కోసం వెనకబడిన ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఆర్థికంగా వెనకబడిన ఓసీ నాయకులు తమ హక్కులను సాధించుకోవాలని పెళ్లమలూరు నియోజకవర్గం కన్వీనర్ తోకల రామకృష్ణ పిలుపునిచ్చారు. రేపు ఆదివారం నాడు నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా బీసీ సింహగర్జన కార్యక్రమం చేపట్టింది. బీసీ సింహగర్జన అంటే ఆర్థికంగా వెనకబడిన ప్రతి ఒక్కరూ బీసీల కింద లెక్కే. ఈ సింహగర్జన్ని అనేక రకాలుగా అందరూ కూడా తండోపతండాలకు వచ్చి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము. బీసీలు గత దశాబ్దాలుగా ఎలా నష్టపోతున్నారో ఏంటి అనే అంశాలపైన బీసీల యొక్క ఎజెండాను ప్రతిపాదిస్తూ మా పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ గారు కొన్ని నిర్ణయాలు పాటిస్తారు. కొన్ని దశాబ్దాలుగా ప్రభుత్వాల చేతుల్లో బీసీలు ఓటు బ్యాంకింగ్ కోసం తప్పించి అధికారికంగా కానీ అన్ని రకాలుగా అన్ని రంగాలను వెనకబడి ఉన్న తనాన్ని ప్రస్తావిస్తూ కొన్ని ఎజెండాలను ప్రతిపాదించడం జరుగుతుంది. ఈ సభకి ప్రతి ఒక్కరూ కూడా వచ్చి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము. దీనికి బీసీలు అంటే ఓన్లీ కొన్ని కులాలకు మాత్రమే కాదు, ఆర్థికంగా వెనకబడినటువంటి అన్ని కులాల వారిని ఏకం చేసే ఒక వేదిక బీసీ సింహగర్జన. రేపు నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా కార్యక్రమం చేపడుతున్నారు. కోసం మేము భారత చైతన్య యువజన పార్టీ తరఫున మా సాయశక్తులో కృషి చేస్తున్నాము. మీరు దీనికి అందరూ కృషి చేసి రేపు జరగబోయే నాగార్జున యూనివర్సిటీ దగ్గర సజేష ప్రజానికాన్ని ఆదరయ్యి ఈ బీసీ హక్కుల కోసం పోరాడవలసిందిగా నేను కోరుతున్నాను. నేను తోకల రామకృష్ణ, కనుమూరు నియోజకవర్గ కన్వీనర్. బీసీ హక్కుల కోసం ఇంకా మనందరం కలిసి ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ, వెనకబడిన ఓసీ అందరూ కలిసి పోరాటం చేస్తే కానీ
మన బీసీ హక్కులు సాధించలేము.